కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల అనాథ ఆశ్రమంలో బోనస్ వీర విశాల్ 13వ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు వృద్ధుల ఆశ్రమంలో జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. మరియు పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచారు. వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. అనంతరం వృద్ధులకు, అనాథలకు భోజనాలు నిర్వహించారు. అనంతరం క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు బొడ్డేటి అప్పారావు మాట్లాడుతూ, ఎవరైనా పెళ్లి రోజు, పుట్టినరోజు ఏదైనా వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవచ్చు అని, అలా చేసే పక్షంలో తనని సంప్రదించండి అని అన్నారు. తదుపరి వీరి విశాల్ గేద్దెనపల్లిలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో కూడా అన్నదానం చేశారు. క్లాప్ ఆ పక్క నుంచి పోయి ఫ్రంట్కి పోయి తాటకు పెట్టు. మీ తాతకి వెళ్ళగా ఉంటే మీకు బోల్ డబ్బులు వస్తాయి. వెళ్ళు మీ తాటకు పెట్టు. అది పెట్టి మళ్ళీ దాచుకున్నావు ఎందుకు పట్టుపోదామని. తర్వాత అంటాడు అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అప్పుడు అరిగిపోతుంది అమ్మ. చిన్న కవర్లు అలా పిల్లల్ని రమ్మని వరుసలో తినకపోతే అలాగా కంచులో మరంటే ఎందుకు చెప్పుకోవచ్చు బాబు అలా ఇచ్చారు అది మాకు ఇచ్చారు మాకు ఇచ్చారు బోనస్ వీర విశాల్ పుట్టినరోజు సందర్భంగా క్రాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ అలాగే కేక్ కటింగు, చిన్నపిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. వృద్ధులకి దుప్పట్లు పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ ఎవరికైనా పుట్టినరోజు, పెళ్లిరోజు ఎవరైనా ఉంటే క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ దృష్టి తెలియచే ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకోండి. థ్యాంక్ యూ.